తమిళ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ వసూలును రాబట్టింది. తెలుగులో అయితే యష్ కు క్రేజీ ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా పార్ట్ 2 అదే కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1 50 నుండి 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఆ సినిమా 250 కోట్ల దాకా వసూలు సాధించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 ను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. యష్, శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 లో ఉన్నవారంతా ఉంటారని తెలుస్తోంది. ఈ రోజు బెంగళూరు కంఠీరవ స్టూడియోలో లాంఛనంగా మొదలైన ఈ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే 2020 సమ్మర్ లో ఆల్రెడీ రాజమౌళి RRR సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి రాజమౌళికి పోటీగా వచ్చి కేజీఎఫ్ నిలబడుతుందా అన్నది చూడాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీగా RRR క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. మరి అలాంటి రాజమౌళి RRR కు దీటుగా కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుందట. నిజంగానే కేజీఎఫ్ టీం అంత సాహసం చేస్తుందా అంటే కనీసం 2 సినిమాలకు నెల గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు సినీ ప్రియులు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.